సో రీసెర్చ్ సెంటర్ పేరుతో భూ దోపిడీ. రాజేందర్ నగర్లో కోట్లాది రూపాయల భూమి హాంఫర్డ్. సెంటర్ ఫర్ లివర్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ డాక్టర్ సిఎం అబీబుల్లా సర్వే నెంబర్ 36లో 5 ఎకరాల భూమి కేటాయింపు. కోట్ల విలువైన భూమిని రీసెర్చ్ సెంటర్ కోసం 25 లక్షలకే ఇచ్చిన అప్పటి ప్రభుత్వం. ఎలాంటి లావాదేవీలు భూ బదలాయింపులు చేరదని కండిషన్. అర ఎకరంలో హాస్పిటల్ నిర్మాణం, ఎకరంన్నర భూమి లీజుకి ఇచ్చిన వైనం. మిగతా 3 ఎకరాలు 2007 నుంచి ఖాళీగానే. 2013లో ప్రభుత్వం నిరుపయోగం ఉన్న భూమిని రెజ్యూమ్ చేసుకుంటామని తాకీదులు. ఏళ్లు గడుస్తున్న చర్యలు తీసుకొని రెవెన్యూ అధికారులు. తండ్రి మరణానంతరం భూమి మాయం చేసిన కొడుకు హతియా ఫాతిమా పేరున భూమిని బదిలీ చేసిన ఎజాజ్ అబీబ్. ప్రభుత్వ స్థలంలో పేదోడు గుడి చేసుకుంటే బుల్డోజర్లతో వెళ్ళి కూల్చేసే అధికారులు అదే కోట్లాది రూపాయల భూమిని కొట్టేస్తే అటు వెనక్కి కూడా మళ్ళీ చూడరు. వెనకటికి ఎవడో ముందు నుంచి చీమలు పోవద్దు కానీ వెనక నుంచి ఏనుగులు పోయినా ఏం కాదన్నట్టుంది మన పరిస్థితి. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు బాగా పెరిగిపోవడంతో వాటిపైన అక్రమార్కుల కళ్ళు పడుతున్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే భూములను కొల్లగొడుతున్నారు. రెవెన్యూ, జిహెచ్ఎంసీ అధికారులు కూడా కుమ్మక్కవుతున్నారు. సేవ పేరుతో మాయమాటలు చెప్పి ప్రభుత్వం నుంచి భూములు లాక్కొని తర్వాత లావాదేవీలు, బినామీల పేరుతో బదలాయింపులు చేస్తూ గవర్నమెంట్కి టోకరా పెడుతున్నారు. ఏళ్ల క్రితం నుంచే ఇలాంటి కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం, అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం ఉప్పరపల్లి గ్రామంలో పేద ప్రజలకు వైద్య సేవ చేసేందుకు గాను హాస్పిటల్ నిర్మాణం కోసం ప్రభుత్వ భూమి కేటాయించాలని సెంటర్ ఫర్ లివర్ రీసెర్చ్ అండ్ డయాగ్నోసిస్ సెంటర్ డాక్టర్ ఎం అబీబుల్లా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాగా సెంటర్ ఫర్ లివర్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ హైదరాబాద్ పేరున 10 ఎకరాల భూమిని గవర్నమెంట్కి మంజూరు చేయాలంటూ 25/3/2025న అబీబుల్లా రిక్వెస్ట్ చేసుకున్నారు. పేదలకు లివర్ ట్రీట్మెంట్ కోసం ఉప్పరపల్లి ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరడంతో సర్వే నెంబర్ 36లో 5 ఎకరాల భూమి రీసెర్చ్ సెంటర్ కోసం అని అప్పటి సర్కార్ కేటాయించింది. జిఓఎస్ నెంబర్ 209, డేట్ వచ్చి 22/2/2007న ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విపి జహర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ రోజుల్లో అక్కడ భూమి మార్కెట్ వాల్యూ ఎకరం ₹1,00,00,000 ఉంది. కాగా ప్రభుత్వం సమాజ హితం కొరకు సెంటర్ కోసం డాక్టర్ అబీబుల్లాకు 25 లక్షలకు తీసుకొని ఇవ్వడం జరిగింది. అనగా ఎకరానికి 5 లక్షల చొప్పున 5 ఎకరాలకు కానీ మొత్తం విలువ తీసుకొని గవర్నమెంట్ భూమి కేటాయించింది. ఇక ట్విస్ట్ ఏంటంటే ప్రభుత్వ భూమి కేటాయిస్తూ కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. ఇట్టి భూమి ప్రభుత్వానికి కాబట్టి దీన్ని ఎవరికి క్రయ విక్రయాలు, ఎవరి పేరు మీద కూడా బదిలీ చేయకూడదని షరతు విధించింది. అంతేకాకుండా ఈ స్థలంలో నిర్మించే ప్రజా ఆసుపత్రి ద్వారా పేదలకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా వైద్యం అందించాలని సూచించింది. మరోవైపు ఈ రీసెర్చ్ సెంటర్ ద్వారా ఎంతమందికి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎంతమంది పేదలు వైద్య చికిత్స ద్వారా లబ్ధి పొందుతున్నారో దానికి సంబంధించి పర్ఫార్మెన్స్ రిపోర్ట్ను ప్రతి ఏడాది ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సిన నిబంధన పెట్టింది. ఇంకేముంది, వెంటనే హాస్పిటల్ నిర్మాణం చేపట్టి అక్కడ వైద్య సేవలు ప్రారంభించి పేదలకు ట్రీట్మెంట్ చేయాలి. కానీ అసలు మెలికి ఇందులోనే స్టార్ట్ అయింది. డాక్టర్ అబీబుల్లా ప్రభుత్వం నుంచి 5 ఎకరాలు పొందినప్పటికీ దురుద్దేశంతో ఆలోచించి దానిలో 2 ఎకరాలు మాత్రమే వినియోగించే ప్రయత్నం చేశాడు. అందులో కూడా కొంత భాగం హాస్పిటల్ కట్టడం జరిగింది. మిగతా భూమిని వేరే ప్రైవేట్ వ్యక్తులకు కిరాయికి ఇచ్చి డబ్బు సంపాదిస్తూ వస్తున్నాడు. కేటాయింపులోని మిగతా భూమి సుమారు 3 ఎకరాలు ఖాళీగానే ఉంది. హాస్పిటల్ కానీ గవర్నమెంట్ కేటాయించిన భూమిలో కొంత రెంట్కి ఇచ్చి మరికొంత పడవ పెట్టడం వెనుక అంతరం ఏమిటో ఎవరికి అంతుచిక్కటం లేదు. డాక్టర్ అబీబుల్లా మరణం తర్వాత అతని కుమారుడైన డాక్టర్ మహమూద్ ఎజాజ్ అబీబ్ ఎంటర్ అయ్యి ఆ ప్రభుత్వ భూమిపై కన్నుపడింది. ఇక భూదందా మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం అక్కడ ఎకరం 50 కోట్లకు పైగా ధర పలుకుతుంది. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు తొంగలో తొక్కాడు. ఆ ఖాళీ ఉంచిన 3 ఎకరాల భూమిని డాక్టర్ హతియా ఫాతిమా భర్త సయీద్ అమీర్ బాషా పేరున భూమి బదిలీ చేసిండు. అట్టి భూమిని రాజేంద్ర నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ నెంబర్ 8317/2015 ఎన్నో ఏళ్ల క్రితం డైరెక్టర్ సెంటర్ ఫర్ లివర్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ పేరున ఇతని తండ్రి డాక్టర్ అబీబుల్లాకు ప్రభుత్వ భూమి కేటాయిస్తూ కొన్ని షరతులు కూడా పెట్టింది. కానీ తండ్రి చనిపోయిన తర్వాత కోట్లాది రూపాయల సర్కారు భూమిని ఈ రకంగా పోతం పెట్టాడు. డాక్టర్ అబీబుల్లాకు ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉండడం గమనించిన ప్రభుత్వం అట్టి భూమిని రెజ్యూమ్ చేసేందుకు ప్రయత్నం చేసింది. అది కూడా చాలా ఏళ్ల క్రితమే జరిగింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 28/6/2013లో సదరు భూమిని ప్రభుత్వం రెజ్యూమ్ చేసుకుంటుందని ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. ఆ లెటర్ నెంబర్ B5075/2005 డేట్ వచ్చి 28/6/2013 డేట్ను పంపింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో
నోటీస్ ఇచ్చి దాదాపు 12 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పేదలకు సేవ చేస్తామంటే ఆసుపత్రి కోసం భూమిని ప్రభుత్వం కేటాయిస్తే అది మిస్యూజ్ అవుతుందని తెలిసి నాటి కలెక్టర్ ఆదేశాలతో నోటీస్ ఇస్తే ఇంతవరకు సదరు భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోకుండా ఉండటం వెనుక మతలబేంటో అర్థం కావట్లేదు. ఇకనైనా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి కోట్లాది రూపాయల విలువైన గవర్నమెంట్ భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని ప్రజా ప్రయోజనం కోసం వినియోగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పి రంగారెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రికి కేటాయించిన భూభాగోతంపై మరో కథనం ద్వారా వెల్లో తేనుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం. చక్కగా పేదలకి ట్రీట్మెంట్ చేస్తాను, ఒక 5 ఎకరాల భూమి కేటాయించమంటే చక్కగా ప్రభుత్వం సరే మామూలుగా అయితే అక్కడ 5 ఎకరాలు ₹1 కోటి చేస్తుంది, సరే పేదలకి ట్రీట్మెంట్ చేస్తా అంటున్నాడు అని చెప్పి 25 లక్షలు కేటాయిస్తే ఒక అరెకరం హాస్పిటల్ కట్టాడంట మనోడు. అరెకరం హాస్పిటల్ కట్టి మిగతాది ఖాళీగా ఉంచాడు. మరి ఎందుకు ఖాళీగా ఉంచాడో తెలియదు. ఎవరికో రెంట్కి కూడా ఇచ్చాడంట. ఆ తర్వాత దాంట్లో ఆయన చనిపోయాక వాళ్ళ కొడుకు ఎంటర్ అయ్యాడు. మరి కొడుకు ఎంటర్ అయ్యాక ఊరుకుంటాడా? ఇప్పుడు అక్కడ ఎకరం 50 కోట్లు ఉంది, దాన్ని అమ్మకానికి మొదలుపెట్టాడు. కానీ ఇక్కడ హాస్పిటల్ కట్టలేట్లేదని, ఇక్కడ చెప్పిన ట్రీట్మెంట్ జరగట్లేదని 12 ఏళ్ల క్రితమే అక్కడ కలెక్టర్ దాన్ని తెలుసుకొని ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోమని నోటీసులు ఇచ్చాడు. అయినప్పటికీ ఎప్పుడు ఇంతవరకు పట్టించుకోవాలి. 12 ఏళ్ళంటే దాదాపు 2 గవర్నమెంట్స్ మారినా ఇప్పటికీ కూడా 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోలేకపోతున్నారంటే మరి ప్రభుత్వ అధికారులు ఏ స్థాయిలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు మేల్కొని ఈ భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? ఇప్పటికైనా ఇంకా కళ్ళు మూసుకొని ఉంటారో చూడాలి మనం.